హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ద్వారకేశ్వర రెడ్డి. మీరు చూస్తున్నారు లాజికల్ టచ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డీజీటెక్ సంబంధించిన లైట్ వెయిట్ DTR 550LW ట్రైపాడ్ అనేది నేను మీకు ఈరోజు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, బాక్స్ మీద వచ్చేసి ఇక్కడ ట్రైపాడ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఉంది. ఫ్రెండ్స్, దీన్ని సైడ్కి రొటేట్ చేస్తే ట్రైపాడ్కి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి 3-way హెడ్ విత్ అడ్జస్టబుల్ ప్యాన్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, దీన్ని 3 టైప్స్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ లెగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇందులో ఒకటి హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనం యూజ్ చేసే మెటీరియల్కి సంబంధించిన ఏదైనా చిన్న ఐటమ్స్ అయితే కనుక మనం అక్కడ తగిలించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హార్జాంటల్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి బబుల్ హెడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ట్రైపాడ్కి ఇచ్చిన మౌంట్ని మనం రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలా ఈజీగా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మల్టీపర్పస్ హెడ్ ఫర్ DV కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద వచ్చేసి సోషల్ మీడియాకి సంబంధించిన బార్కోడ్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మళ్ళీ రొటేట్ చేస్తే ఇక్కడ వచ్చేసి స్పెసిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా దీన్ని స్పెసిఫికేషన్ చూస్తే ఇది వచ్చేసి మ్యాక్సిమం 5 kg వరకు అయితే కనుక లోడ్ మెయింటైన్ చేయగలదు. అలానే దీని మ్యాక్సిమం హైట్ వచ్చేసి 5.57 feet అయితే ఉంటుంది. ఈ ట్రైపాడ్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు దాని హైట్ వచ్చేసి 615 mm అయితే ఉంటుంది. దీని మ్యాక్సిమం ట్యూబ్ డయామీటర్ వచ్చేసి 26.5 mm అయితే ఉంటుంది. అలానే మినిమం ట్యూబ్ డయామీటర్ వచ్చేసి 20 mm అయితే ఉంటుంది. ఈ ట్రైపాడ్ స్టాండ్ వెయిట్ వచ్చేసి 1.2 kg అయితే ఉంటుంది. ఈ ట్రైపాడ్ వచ్చేసి 3 sections వరకు మనం హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ చూస్తే కనుక ఈ ట్రైపాడ్కి సంబంధించిన అడ్రస్ అలానే కస్టమర్ కేర్ నెంబర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ బాక్స్ మీద ఇచ్చిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల ట్రైపాడ్ ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నా ఆర్డర్కి సంబంధించిన ఒక బిల్ పేపర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ట్రైపాడ్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆ ట్రైపాడ్కి ఒక బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని మీద వచ్చేసి ఒక కవర్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కవర్ అనేది నేను రిమూవ్ చేశాను. దీనికి వచ్చేసి మనకి ఎక్కడైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉండడానికి ఇక్కడ ఒక హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాగ్లో నుంచి ట్రైపాడ్ అనేది బయటికి తీస్తున్నాను. ఫ్రెండ్స్, దీనికి కూడా ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక DigiTek DTR 550LW అనే మోడల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఎటువంటి మొబైల్ మౌంట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫ్రీ లాక్ అని నేమ్ అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇది మనం మొబైల్ మౌంట్ అనేది ఈ ట్రైపాడ్కి ప్లేస్ చేసేటప్పుడు ఈ లాక్ అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సైడ్ చూస్తే ఇక్కడ వచ్చేసి లెవెల్ మానిటరింగ్ కోసం ఇక్కడ ఒక లిక్విడ్ స్కేల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి డౌన్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బ్యాగ్ లేకపోయినా కూడా మనము ఈజీగా ఈ స్టాండ్ అయితే కనుక మనం క్యారీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న స్టాండ్ వచ్చేసి ఇది నార్మల్ పొజిషన్. ఇక్కడ కనబడుతున్న లెవెల్ని మనం యూజ్ చేసి మొబైల్ మౌంట్ హైట్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న ఈ 2 స్క్రూస్ మనం యూజ్ చేసి మనం హ్యాండిల్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న స్క్రూ అనేది మనం రిమూవ్ చేసి వేరే మౌంట్ అనేది కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను స్క్రూ అనేది లూజ్ చేశాను కాబట్టి నాకు హెడ్ అనేది రొటేట్ అవుతూ ఉంది. ఆ హెడ్ రొటేట్ కాకుండా ఉండాలంటే కనుక మీరు ఇక్కడ కనబడుతున్న స్క్రూ అనేది ఫిక్స్ చేసి ఉండాలి. ఇక్కడ కనబడుతున్న హ్యాండిల్ స్క్రూ అనేది ఫిక్స్ చేస్తే అలా ఫ్రంట్ బ్యాక్ అనేది అది రొటేట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక స్క్రూ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్ హోల్డర్ని ఫిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ లాక్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేసి మొబైల్ హోల్డర్ని ఫిక్స్ చేసుకునే మౌంట్ అనేది నేను బయటికి తీసాను. ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి మొబైల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న ఈ లాక్ అనేది మనము ఓపెన్ చేసి మనం స్టాండ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ లాక్స్ అనేది 3 sides ఓపెన్ చేసి స్టాండ్ అనేది ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, స్టాండ్ అనేది నేను ఇప్పుడు ఎక్స్టెండ్ చేశాను. ఇది సెకండ్ స్టేజ్. ఇప్పుడు నేను వచ్చేసి ఆ లాక్స్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎక్స్టెండ్ చేసి
ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, టోటల్గా ఇది 3 స్టేజెస్ స్టాండ్ హైట్ వచ్చేసి. మీరు ఇంకా ఈ స్టాండ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న స్క్రూని రొటేట్ చేస్తే మొబైల్ మౌంట్ అనేది హైట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాండ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ నా హైట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది DigiTek DTR 550LW స్టాండ్ హైట్ ఫ్రెండ్స్. ఇందులో మొబైల్ హోల్డర్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నేను ఒక మొబైల్ హోల్డర్ అనేది పర్చేస్ చేశాను. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ పడింది. ఈ మొబైల్ హోల్డర్కి వచ్చేసి 2 ప్లేసెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా కానీ మనకి మౌంట్కి మనం మొబైల్ హోల్డర్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఫిక్స్ చేసి చూపిపోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ మొబైల్ మౌంట్ అనేది మీరు అక్కడ కనపడుతున్న స్క్రూన్ వచ్చేసి మొబైల్ హోల్డర్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే కనుక మీరు ఆ హోల్డర్ అనేది మీరు దాన్ని పెట్టిన తర్వాత కింద స్క్రూ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, మీరు దాన్ని టైట్ చేయాల్సి ఉంటుంది. అలా టైట్ చేస్తే కనుక మనకి మొబైల్ హోల్డర్ అనేది ఆ మౌంట్కి ఫిక్స్ అయిపోతుంది. అలా మీకు నచ్చిన విధంగా మొబైల్ హోల్డర్ అనేది మీరు అమౌంట్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలా ఫిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్టాండ్కి అనేది ఫిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు అక్కడ కనబడుతున్న లాక్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. అలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ మొబైల్ మౌంట్ అనేది మీరు ఆ స్టాండ్కి అక్కడ ప్లేస్ చేసి ఆ లాక్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మొబైల్ అనేది ఫిక్స్ చేసి చూపిపోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు మొబైల్ని ఫిక్స్ చేయాలంటే మీరు ఇక్కడ కనబడుతున్న స్క్రూ అనేది మీరు ఫ్రీ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మీరు మీ మొబైల్ అనేది అక్కడ ప్లేస్ చేసిన తర్వాత స్క్రూని టైట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇవాళ ఈ వీడియోలో DigiTek DTR 550LW ట్రైపాడ్ గురించి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఇచ్చి యాక్టివేట్ చేసుకోండి. నేను చేయబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.